ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవుడు యెషయా గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. 41వ అధ్యాయంలో ఈ విధంగా దేవుడు పలుకుచున్నాడు. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. ఆమేన్. దేవాతి దేవుడు ఆనాడు ఏ విధంగా అయితే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, యాకోబు, ఇజ్రాయేలు అని పిలుస్తున్నాడు. ఒకసారి మనము గమనించినప్పుడు పొట్టి జక్కయ్య గురించి కూడా మనము ధ్యానం చేసినప్పుడు ఇక్కడ అబ్రహాము సంతానమే అని యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. మనం ఇక్కడ కొన్ని మాటలు మనము చదివినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి సంచరిస్తూ ఆ యెరికో పట్టణానికి ప్రవేశించినప్పుడు సుంకపు గుత్తాదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడున్నాడు. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానే ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకునెను. ఆమెన్. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయు వెళ్ళనని చాలా సనుక్కుంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నైనను అన్యాయముగా దేని నేను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి